వెల్కమ్ టు ది లియో. రాజకీయాలలో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరని చెప్పి ఒక నానుడు ఉంది. ఇప్పుడు అది నిజమేనేమో అనే అనుమానం కూడా కలుగుతుంది. ఎందుకంటే ఏపీ రాజకీయాల్లో ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి, ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి జంపు జిలానీలు మనం చూస్తూనే ఉన్నాం. ఒకప్పుడు తీవ్రంగా విమర్శించిన వాళ్ళు కూడా ఈరోజు చేతులు కట్టుకుని వేరొక పార్టీ దగ్గరికి వెళ్ళి నిలబడాల్సిన పరిస్థితి. సరే, ఏపీ రాజకీయాలను కాసేపు పక్కన పెడితే ఇప్పుడు ఏపీ రాజకీయాలతో పాటు తెలంగాణ రాజకీయాలు కూడా ఒకసారి తెర మీదకు వచ్చాయి. మనకు తెలుసు, తెలంగాణలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇక్కడ పరిపాలన ఏ విధంగా జరుగుతుందో మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఉన్నట్టుండి ఏపీకి చెందిన ఒక కీలక నేత, మాజీ మంత్రి ఇప్పుడు అకస్మాత్తుగా రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ కోరటం అనేది ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా రేవంత్ రెడ్డి గెలిచిన కొత్తలో అభినందించడానికి వచ్చుంటే అది వేరే విషయం, ఓకే. బట్ దాదాపు నెలన్నర గడిచిపోయిన తరువాత కూడా ఇప్పుడు ఎటువంటి సందర్భం లేకుండా వచ్చి సీఎంఓలో అపాయింట్మెంట్ కోరటం అనేది తీవ్ర చర్చగా మారింది. ఆ నేత కూడా వేరొక నేత, వివాదాస్పదం కాని నేత అయి ఉంటే దాన్ని మనం పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిని అభినందించడం అనేది ఎవరైనా చేయొచ్చు. దీంట్లో రాజకీయంగా శత్రుత్వం ఏమి ఉండదు. అంతెందుకు కేసీఆర్, కేటీఆర్ లాంటి వాళ్ళు అభినందించిన సందర్భం. అయితే ఇప్పుడు ఆ నేత ఎవరా అని ఆలోచిస్తే కొడాలి నాని, మాజీ మంత్రి, అలాగే ఏపీలో బూతుల మంత్రిగా గతంలో పేరొందినటువంటి కొడాలి నాని ఇప్పుడు అకస్మాత్తుగా తెలంగాణ సీఎంఓకి వెళ్ళి నాకు రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ కావాలని అడగటం. ఈ విషయం రేవంత్ రెడ్డి దృష్టికి వెళ్ళిన వెంటనే ఎటువంటి అపాయింట్మెంటు ఇవ్వొద్దని తేల్చి చెప్పినట్టుగా కూడా ఇప్పుడు వార్తా కథనాలు వస్తున్నాయి. అందులో ఎంత నిజం ఉంది, ఎంత అబద్ధం ఉందనేది కాసేపు పక్కన పెడితే నిప్పు లేనిదే పొగరాదు. రేవంత్ రెడ్డి వద్దకు కొడాలి నాని వెళ్ళిన మాట వాస్తవం, అపాయింట్మెంట్ ఇవ్వలేదు ఈ మాట కూడా వాస్తవం. కాదు అని కొడాలి నాని కూడా చెప్పలేదు. అలాగే ఏ వైసీపీ నేత కూడా దీన్ని ఖండించలేదు. ఒకవేళ అబద్ధమై ఉంటుంటే ఇది మధ్యాహ్నం నుంచి షికారులు చేస్తుంది. సో అబద్ధమై ఉంటుంటే అసలు నేను కనీసం అక్కడికి వెళ్ళనే లేదని చెప్పి చెప్పుండొచ్చు. బట్ ఇప్పటి వరకు కొడాలి నాని దీని మీద స్పందించలేదు. అంటే రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ కోరాడు. మరి ఎందుకు ఇప్పుడు రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ కోరాడు అనేది ప్రధాన చర్చ. ఇందులో కూడా మనం 2-3 కోణాలు ఆలోచించాలి. ఒకటి, జగన్మోహన్ రెడ్డి దూతలాగా వెళ్ళాడా, అంటే జగన్మోహన్ రెడ్డి చెప్పిన ఏదైనా ఒక రాయబారాన్ని తీసుకుని రేవంత్ రెడ్డిని కలవటానికి వెళ్ళాడా అనేది ఒక కోణం అయితే, అలాగే కొడాలి నానికి ఇక్కడ హైదరాబాద్లో కూడా ఆస్తులు ఉన్నాయి. సో ఆస్తిని కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా ఆ రేవంత్ రెడ్డిని కలవటానికి వెళ్ళాడా, లేదా రేపు ఏపీలో తెలుగుదేశం పార్టీ గెలిస్తే కొడాలి నాని బ్రతుకు బస్ స్టాండే, ఇది బహిరంగ సత్యం. సో కాబట్టి రేపు తనను కాపాడగలిగేది కేవలం రేవంత్ రెడ్డి మాత్రమే, టీడీపీ నుంచి అని ఆ ఉద్దేశంతో ముందే కాకా పట్టడానికి వెళ్ళాడు. ఎందుకంటే ఏపీలో రాజకీయ పవనాలు పూర్తిగా మారిపోయాయి, ఒకవైపు వాలిపోయాయి. పూర్తిగా తెలుగుదేశం, జనసేన వైపు పూర్తిగా రాజకీయం మొత్తం కూడా టర్న్ అయిపోయింది. వైసీపీ పార్టీలు అసలు సొంత పార్టీలు లోకలే సరిపోవడం లేదు వాళ్ళకి. సో ఇలాంటి నేపథ్యంలో ఇది ఎలాగా మునిగిపోయే నావ కాబట్టి తెలుగుదేశం పార్టీ తనను వదిలిపెట్టదు కాబట్టి తనను కాపాడే ప్రయత్నంలో భాగంగా రేవంత్ రెడ్డిని కలవటానికి వెళ్ళాడా, ఇలా అన్ని కోణాలను మనం ఒకసారి పరిశీలించాలి. ఎందుకంటే దేన్ని మనం కొట్టిపాడేయలేని పరిస్థితి. అతి ప్రధానంగా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి నుంచి రాయబారం తీసుకుని వెళ్ళాడు అనేది ప్రధానంగా వినబడుతున్న వాదన. దానికి కూడా బలం చేకూర్చే అంశాలు గతంలో కూడా జరిగాయి. మొన్న ఇటీవల ABNRK సంబంధించి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఏం చెప్పాడు ఆయన, కనీసం మాట వరుసకు మర్యాదపూర్వకంగా కూడా జగన్మోహన్ రెడ్డి నాకు ఫోన్ చేసి అభినందనలు తెలపలేదని చెప్పి ఒక వ్యాఖ్య చేశాడు. దీంతో జగన్మోహన్ రెడ్డి గుండెలో పచ్చివెలక్కాయ పడింది. గొంతులో కాదు, ఇంకా గుండెలోనే పడింది. ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి ఆస్తులు మొత్తం ఎక్కడున్నాయండి? హైదరాబాద్లో ఉన్నాయి, తెలంగాణలో ఉన్నాయి. సో ఆ ఆస్తులకు ప్రమాదం వాటిల్లుతుందనే భయం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిలో పడింది. మొన్న ABNRKలో నర్మగర్భ వ్యాఖ్యలు చేశాడు. మాట వరుసకు కూడా తాను నాకు ఒక ఫోన్ చేయలేదు, పైగా ఇరు రాష్ట్రాలకు సంబంధించిన అనేక సమస్యలు పరిష్కరించుకోవాల్సి ఉంది, అవి కూడా చేయలేదనే ఒక వ్యాఖ్య ఏదైతే చేశాడో అది జగన్మోహన్ రెడ్డికి చాలా బలంగా తగిలింది. నాడు తాను ఎందుకు ఫోన్ చేయలేదనేది పక్కన పెడితే రేవంత్ రెడ్డిలో ఒక కసి రగులుతుంది. ఖచ్చితంగా ఏదో ఒకటి చేసి నన్ను ఇబ్బంది పెడతాడేమో, నా ఆస్తుల జోలికి వస్తే నాకు ఇబ్బంది జరుగుతుందేమో, కరెక్ట్గా ఎన్నికల టైంలో నాకు ఏదైనా స్పాట్ పెడతారేమోనని ఒక భయం జగన్మోహన్ రెడ్డిలో బయలుదేరింది. ఎస్, కాదు అని కూడా మనం చెప్పలేం. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి వ్యవహరించిన తీరు కానివ్వండి, చంద్రబాబును అరెస్ట్ చేసిన తీరు కానివ్వండి, పైగా కొడాలి నానికి ఎందుకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు అనేది కూడా మనం ఇక్కడ మాట్లాడుకోవాలి. కొడాలి నాని గతంలో టీడీపీ అధినేత చంద్రబాబుని అత్యంత దారుణంగా దూషించారు, భువనేశ్వరిని దూషించారు. ఎప్పుడూ రాజకీయాలలోకి రాని, ఎప్పుడూ బయట కనపడని ఇంట్లో ఆడవాళ్లను దూషిస్తే
చంద్రబాబు గారు మనస్తాపంతో ఆ రోజు ఏడ్చుకుంటూ అసెంబ్లీ నుంచి బయటికి వెళ్ళిపోయి మళ్ళీ ముఖ్యమంత్రి హోదాలోనే అడుగు పెడతాను తప్ప మళ్ళీ ఈ శాసనసభకు రానని చెప్పి శపథం చేసి వెళ్ళిపోయారు. మనందరికీ తెలుసు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఖండించాల్సిన జగన్మోహన్ రెడ్డి ఆ చంద్రబాబు నాయుడు వెళ్ళిపోతుంటే పగలబడి నవ్వాడు. ఇప్పుడు ఏమైంది? పరిస్థితి ఏమైంది? పూర్తిగా సొంత పార్టీలోనే ఏ నేత కూడా నిలబడని పరిస్థితికి ఇప్పుడు వైసీపీ వచ్చింది. సో కాబట్టి ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వ్యక్తులలో కొడాలి నాని కూడా ఒకరు. కాబట్టి అలాంటి వ్యక్తిని రేవంత్ రెడ్డి ఎలా కలుస్తాడు? వాస్తవానికి చంద్రబాబు గారు తెలుగుదేశం పార్టీ, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అయినప్పటికీ కూడా రేవంత్ రెడ్డి ఒక విషయం స్పష్టంగా చెప్తాడు. నేను ఎప్పటికీ చంద్రబాబు గారి శిష్యుడే, ఆయన దగ్గర నేర్చుకున్న పాఠాలు ఈరోజు నేను వాడుతున్నాను. రాజకీయంగా ఏదైనా ఉండొచ్చు కానీ వ్యక్తిగతంగా చంద్రబాబు గారిని నేను ఎప్పుడూ ఏ మాట అనే పరిస్థితి లేదు, నేను ఎప్పుడు దూషించలేదు, దూషించను కూడా అని చెప్పి ఒక వ్యాఖ్య చేశారు. అలాగే చంద్రబాబు గారిని గతంలో విమర్శించిన సందర్భంలో రేవంత్ రెడ్డి దాన్ని కాంగ్రెస్ పార్టీలో ఉండగానే రేవంత్ రెడ్డి అప్పుడు ముఖ్యమంత్రి కూడా కాల, అప్పుడు దాన్ని ఖండించాడు. తర్వాత చంద్రబాబు గారి అరెస్టును కూడా మొన్న ఖండించాడు. సో అలాగే చంద్రబాబు గారి కుటుంబాన్ని నానా మాటలు, అనరాని మాటలు, నాకు తల్లితో సమానం అన్న భువనేశ్వరి గారిని గతంలో రేవంత్ రెడ్డి తన తల్లితో సమానం అన్నాడు భువనేశ్వరి గారిని. ఎందుకంటే రేవంత్ రెడ్డి తన కూతురు ఎంగేజ్మెంట్ సమయంలో కరెక్ట్గా అరెస్ట్ చేస్తే చంద్రబాబు గారు భువనేశ్వరి గారు దగ్గరుండి ఆ కార్యక్రమం మొత్తం కూడా నిర్వహించారు. సో నా తల్లిదండ్రుల స్థానంలో ఉండి నిర్వహించారని చెప్పి నాడు రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. సో అలాంటి తల్లి స్థానంలో ఉన్నటువంటి భువనేశ్వరి గారిని కూడా నిండు సభలో ఆహ్వానించిన వ్యక్తి కొడాలి నాని. మరి అలాంటి వ్యక్తి వెళ్తే ఎలా కలుస్తారు? అసలు సీఎంఓల వరకు వెళ్ళటమే గ్రేట్. ఆయన గేటు బయట ఆపమని చెప్పుంటాడు నాకు తెలిసి. అందుకనే చాలా స్పష్టంగా కొడాలి నానికి అసలు అపాయింట్మెంట్ అనేది ఇవ్వద్దు, నేను కలవదలుచుకోలేదు, మళ్ళీ సీఎంఓ కూడా రానివ్వద్దని కళాఖండిగా అధికారులకు చెబితే ఇదే విషయాన్ని కొడాలి నానికి అధికారులు తేల్చి చెప్పినట్టుగా తెలిసింది. దయచేసి మళ్ళీ ఎప్పుడు కూడా అపాయింట్మెంట్ కోసం రావద్దు, రేవంత్ రెడ్డి గారు కలిసే ఉద్దేశం లేదని చెప్పి చెప్పమన్నారు అని చెప్పినట్టుగా తెలిసింది. అంటే వెళ్ళిన పని ఏదైనప్పటికీ కూడా తాను చేసిన పనులే ఈరోజు రేవంత్ రెడ్డిని కలవకుండా అడ్డుకున్నాయి. వాస్తవానికి రేవంత్ రెడ్డి నెలన్నర నుంచి ప్రతి చిన్న వ్యక్తిని, పెద్ద వ్యక్తిని అందరినీ కలుస్తున్నాడు. వాస్తవానికి ఒక ఏపీ మాజీ మంత్రికి కలవడం అనేది పెద్ద సమస్య కాదు. బట్ మీ వ్యక్తిత్వం అనేది ఇక్కడ అడ్డుపడింది. మీరు చేసిన గతంలో మీ కొడాలి నాని చేసిన పనులే ఈరోజు రేవంత్ రెడ్డి అసహించుకుని బయటకు పొమ్మటానికి ప్రధాన కారణం. మన భాషలో చెప్పాలంటే ఏంటంటే, సరే ఆడ భాషలో ఏంటంటే అపాయింట్మెంట్ ఇవ్వలేదని చెప్తారు, మన భాషలో ఏంటంటే చీకొట్టి బయటకు పొమ్మన్నారు. కొడాలి నానిని సీఎంఓలో, తెలంగాణ సీఎంఓలో చీకొట్టి బయటకు పొమ్మన్నారని మన భాషలో చెప్పుకోవాలి. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అంటే గతంలో కొడాలి నాని వ్యవహరించిన తీరు, అలాగే జగన్మోహన్ రెడ్డి వ్యవహరించిన తీరు కూడా ఇందుకు ప్రధాన కారణం. ఇప్పటికే చాలా స్పష్టంగా చెప్పాడు, షర్మిల ఏపీలో అడుగు పెడుతుంది, ఖచ్చితంగా షర్మిలకు మా మద్దతు ఎప్పుడూ ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని చెప్పి మొన్న ఇదే ఆ ఇంటర్వ్యూలో రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. సో అది కూడా జగన్మోహన్ రెడ్డికి మింగుడు పడని అంశంగా మారింది. షర్మిల రావటం ఒక ఎత్తు అయితే తెలంగాణలో అధికారంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు సపోర్ట్ చేస్తే అది మరింత బలంగా మారుతుంది. షర్మిల బలపడే కొంది ఎవరు బలహీనపడతారు? జగన్మోహన్ రెడ్డి బలహీనపడతాడు. ఎందుకంటే ఓటు బ్యాంక్ అంతా ఎవరిది? కాంగ్రెస్ ఓటు బ్యాంక్. రేపు షర్మిల ఏం చెప్పుద్ది? ఆల్రెడీ మొన్న ఏం చెప్పింది? మా తండ్రి చివరి కోరిక రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయటం. సో కాబట్టి మేము ఆ దిశగా కృషి చేస్తానని చెప్పింది. అలాగే మాకు రాజకీయ జీవితాన్ని ఇచ్చి ఈరోజు ఈ స్థాయిలో నిలబెట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చాలా స్పష్టంగా చెప్పింది. మరి జగన్మోహన్ రెడ్డి పార్టీ ఏంటి? ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదు కాబట్టి పెట్టుకున్న పార్టీ. తనను ముఖ్యమంత్రి చేసుండింటే ఈ పార్టీకి వచ్చేవాడు కాదు. తనకు ముఖ్యమంత్రి ఇవ్వలేదన్న ఒక కక్షతోనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక పార్టీ పెట్టాడు. అది కూడా ఆయన పార్టీ కాదు, ఎవడో పెట్టిన పార్టీని లాక్కున్నాడు. ఆ పార్టీ పేరు జగన్మోహన్ రెడ్డిది కాదు. సరే అదంతా అవుట్ ఆఫ్ అనుకోండి. ఇప్పుడు తాజాగా ఇది రాష్ట్ర రాజకీయాల్లోనే చర్చగా మారింది. కొంతమంది కాంగ్రెస్ నేతల చేత ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి మాట్లాడించే ప్రయత్నం చేసిన రేవంత్ రెడ్డి అలా మా మాట వినేవాడు కాదు, ఇప్పుడిప్పుడే మేము అధికారంలోకి వచ్చాం, ఇలాంటి విషయాల్లో మమ్మల్ని ఇన్వాల్వ్ చేయొద్దని చెప్పి కొంతమంది కొట్టిపడేసినట్టుగా కూడా తెలిసింది. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి లాంటి వారు చాలా అత్యంత సన్నిహితులు. వాళ్ళ ద్వారా ఆల్రెడీ రాయబారం నడిపే ప్రయత్నం చేసినా వాళ్ళే చేతులెత్తేశారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి అనే వ్యక్తి మామూలు వ్యక్తి ఏం కాదు. అసలు కాంగ్రెస్ పార్టీ లేదనుకున్న పార్టీని ఈరోజు అధికారంలో తీసుకొచ్చిన వ్యక్తి, ఎంత శక్తివంతమైన ఆ వ్యక్తి అనేది తెలంగాణ ప్రజలకు బాగా తెలుసు. కాబట్టి ఈ విషయాల్లో మేమేం వేలు పెట్టాం. జగన్మోహన్ రెడ్డి మీద ఏదైనా రేవంత్ రెడ్డికి ఉండుంటే అందులో మేము జోక్యం చేసుకునే అవకాశం లేనే లేదు. అందులోనూ కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ఇదని చెప్పి కొండ బద్దలు కొట్టడంతో జగన్మోహన్ రెడ్డి గత్యంతరం లేక ఇప్పుడు రాయబారానికి కొడాలి నానిని పంపి ఉంటారనే అనుమానం కలిగింది. అలాగే కొడాలి నానికి ఉన్న ఆస్తులు కూడా
ఏపీలో కంటే ఇక్కడ తెలంగాణలో హైదరాబాద్లోనే ఎక్కువ ఉన్నాయని చెప్పి ఆల్రెడీ బయట టాక్ నడుస్తుంది. సో దాని నేపథ్యంలో కూడా కొడాలి నాని ఏదైనా తనకు ఇబ్బంది రాకుండా ముందుగా ఒక మాట మాట్లాడటానికి వచ్చి ఉండొచ్చు అని చెప్పి జరుగుతుంది. అయితే వాస్తవానికి తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు వీరికి సన్నిహితం ఉంది. ఒకప్పుడు కొడాలి నాని కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు. అప్పట్లో రేవంత్ రెడ్డితో వీళ్ళిద్దరి మధ్య సన్నిహితం ఉన్నమాట వాస్తవమే. బట్ పరిస్థితులు మారాయి. ఇప్పుడు కొడాలి నాని వ్యవహార శైలిని ఎవరూ హర్షించటం లేదు. అందులో భాగంగానే ఈరోజు రేవంత్ రెడ్డి కొడాలి నానిని అయితే సీఎంఓలో కలవకుండా అడ్డుకున్నట్టుగా తెలిసింది. మరొకటి షర్మిల ఏపీలో అడుగు పెడుతుంది, ఖచ్చితంగా షర్మిలకు మేము చేయూతనిస్తామని చెప్పి కూడా చెప్పడం అనేది ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి పులి మీద పుట్టలాగా దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉన్నాయి. అందులో భాగంగానే ఈరోజు కొడాలి నాని వచ్చి ఉండొచ్చనే ఒక వాదన అయితే వచ్చింది. గతంలో కూడా డీకే శివకుమార్ ద్వారా కూడా జగన్మోహన్ రెడ్డి రాయబారం పంపే ప్రయత్నం చేస్తే రేవంత్ రెడ్డి దాన్ని తోసిపుచ్చినట్టుగా ఒక సమాచారం. ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి చేసే ప్రయత్నం ఏంటంటే ఆస్తులు, తెలంగాణలో జగన్మోహన్ రెడ్డికి అత్యంత కీలకమైన ఆస్తులు ఉన్నాయి. ఒకవేళ ఎన్నికల ముందు వాటిని కదిపితే జగన్మోహన్ రెడ్డికి డ్యామేజ్ ఎక్కువ జరుగుతుంది. ఆ భయంతోనే ఎన్నికల వరకు కూడా వాటి జోలికి పోవద్దు అనే ఒక ఉద్దేశం ప్రకారం ఉండి దాన్ని కోరటానికే వచ్చి ఉండొచ్చనే వాదన అయితే బయట నడుస్తుంది. ఏది ఏమైనప్పటికీ ఈరోజు కొడాలి నానిని, ఏపీ మాజీ మంత్రి అయినటువంటి కొడాలి నానిని అయితే తెలంగాణ సీఎంఓలో కనీసం అడుగు కూడా పెట్టొద్దు, రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ కాదు కదా, మళ్ళీ ఈ దరిదాపుల్లో కూడా రావద్దని కొండ బద్దలు కొట్టినట్టుగా అధికారులు కొడాలి నానికి చెప్పినట్టుగా తెలిసింది. ఇదే విషయం జగన్మోహన్ రెడ్డికి కూడా కొడాలి నాని చేర్చినట్టుగా కూడా తెలిసింది. ఏది ఏమైనా ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో కొడాలి నానికి అపాయింట్మెంట్ ఇవ్వకుండా బయటికి పంపేశారనే ఒక వార్త రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఎంతో అంతో గుడివాడలో కూడా కొడాలి నానికి ఇది ఎదురు దెబ్బే. ఎందుకంటే పక్క రాష్ట్రం ముఖ్యమంత్రిని కలవడానికి వెళ్ళిపోయి సీగొట్టించుకుని వచ్చాడనే వార్త వాళ్ళ సొంత నియోజకవర్గంలో కూడా ఎంతో కొంత హల్చల్ చేస్తుంది కదా. ఎందుకంటే ఆయన కొడాలి నాని అనే వ్యక్తి చిన్న వ్యక్తి ఏం కాదు, అలాగే చిన్న వ్యక్తి అని మనం చెప్పట్లేదు. మాజీ మంత్రి, బలమున్న వ్యక్తి, వరుసగా గెలుచుకుంటూ వచ్చిన వ్యక్తి. బట్ తన ప్రవర్తన వల్ల ఈరోజు తెలంగాణ సీఎంఓలో తీవ్ర అవమానాలు పాలైనట్టుగా అయితే తెలుస్తుంది. మరి దీని మీద కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా స్పందిస్తుంది, జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా స్పందిస్తాడు, లేదా కొడాలి నాని భవిష్యత్తులో దీని మీద ఏ విధంగా స్పందిస్తాడనేది వేచి చూడాలి.